హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బంపర్ ఉద్యోగాల నోటిఫికేషన్ అది విడుదల చేసింది. 424 వేకెన్సీలతో మండల ప్లాన్ అధికారులు కోసం DCMHC కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ 34,000 రూపాయలు. వయసు మనకి 45 సంవత్సరాలు అన్రిజర్వ్డ్. SC/ST వారికి 50 ఇయర్స్ దాకా, ఓబీసీ వారికి 48 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు మీ ఫోన్లో అప్లై అయితే చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తెలంగాణ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి EDCIL లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ 424 డిస్ట్రిక్ట్ కెరియర్ కౌన్సిలర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి మన ఫేక్ నోటిఫికేషన్ అయితే మనం అప్లోడ్ అయితే చేయట్లేదు. రిక్రూట్మెంట్ ఫర్ ద TSC ప్రాజెక్ట్ నుంచి మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ EDCIL లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు పోస్ట్ నేమ్ వచ్చి డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కోసము. మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు 424 వేకెన్సీలు. ఇక్కడ మీకు ఈ సైట్లోంచి మీకు డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ మొదలవుతుంది 6/1/2026. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 18/1/2026కి మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామంటే డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కోసం. శాలరీ వచ్చేటప్పటికి 34,000 రూపాయలు ఉంటుంది. టోటల్ పోస్ట్ వచ్చేటప్పటికి 424 పోస్టులు అయితే ఉంటాయి. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 45 సంవత్సరాలు అన్రిజర్వ్డ్కి. SC/ST వారికి 5 ఇయర్స్, 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ వారికి అయితే 48 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి MSc, MAలో వాళ్ళ సైకాలజీ చదివినవారు, అప్లైడ్ సైకాలజీ చదివినవారు, లేకపోతే కౌన్సిలింగ్ సైకాలజీ చదివినవారు, క్లినికల్ సైకాలజీ చదివినవారు, చైల్డ్ సైకాలజీ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే MScలోని MPhilలో సైకాట్రిక్ సోషల్ వర్క్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. MSc లేకపోతే సైకాట్రిక్ నర్సింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ MSW విత్ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ అండ్ సైకాట్రిక్ సోషల్ వర్క్ కౌన్సిలింగ్ కోసం చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత BA, BSc ఆనర్స్లో సైకాలజీ తీసుకున్న వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు డెమాన్స్ట్రేషన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీషు, రైటింగు, వెర్బల్ అయితే ఉండాలనేసి క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. డిజరబుల్ మీరు ఉన్నా లేకపోయినా దీనికి పర్లేదు. మనకి తెలుగు వచ్చిన వారికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో ఏదైనా సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఒకవేళ BA, BSc చదివిన వారు అయితే వారికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలనేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు బోర్డ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి నోటిఫికేషన్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను దానికోసం ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. మీరు ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇండియన్ నేషనల్ అంటే చాలామంది అడుగుతారు, సార్ ఆంధ్రప్రదేశ్ వారే అప్లై చేసుకోవచ్చా, తెలంగాణ వారు అప్లై చేసుకోకూడదా అంటారు. మీరు తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు వర్క్ ప్లేస్ మాత్రం ఎక్కడ ఉంటుందంటే వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో వచ్చి మీరు ఉద్యోగం చేసుకోగలరు అంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. తర్వాత మనకి కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు, సార్ మేము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం కదా, మేము తెలంగాణ కదా, అప్లై చేసుకోవచ్చా లేదంటారు. తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది SPD అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేస్తుంది మీకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేసి. అక్కడైతే
నోటిఫికేషన్లో వారైతే డిసైడ్ చేయడం జరుగుతుంది మీకు. తర్వాత దీంట్లోనూ మనకి వెర్బల్, రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటున్నారు. ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ తీసుకుంటారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ కోసం ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వారిని వీరు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూ ద్వారా వీరైతే సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. మీకు ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్కి కట్ ఆఫ్, తర్వాత మనకి ఏజ్ కట్ ఆఫ్, ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ వచ్చేటోడికి 31 డిసెంబర్ 2025కి మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెజ్యూము, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పీడిఎఫ్ ఫామ్లో పెట్టి అప్లోడ్ అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 31 డిసెంబర్ 2025 కల్లా ఉండాలనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. వీరు మిమ్మల్ని షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ని మీకు ఈమెయిల్ ద్వారా అయితే మీకు పిలవడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇది కాంట్రాక్చువల్ జాబ్. ఇది కాంట్రాక్టులు మీకు తీసుకోవడం జరుగుతుంది. 2026 వరకు తీసుకుంటారు. తర్వాత ఫర్దర్ మీ స్కిల్స్ని బట్టి ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటికి 18 జనవరి 2026. ఎటువంటి ఫీజు లేదు దీనికి అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఎలా నింపాలో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడి నుంచి స్కిప్ అయితే చేయకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ మీకు మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ఉద్యోగం కోసం ఎలా ఉంటుంది ఏంటి అనేసి మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ద్వారా అయితే మీరు తెలుసుకోండి. మనకి వీరు గూగుల్ ఫామ్లో అయితే నింపడం అయితే మనం చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద టువర్డ్ డెవలప్మెంట్ ఆఫ్ 424 డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అక్రాస్ వేరియస్ మండల్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎటువంటి వారైనా మీ దగ్గర డిస్ట్రిక్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, తర్వాత మీరు ఇక్కడ మిస్టరా, మిస్ అనేసి పెట్టవలసి ఉంటుంది. అంటే మహిళలు కూడా మనకి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్లై చేసుకోండి. తర్వాత మీకు అప్లికేషన్ నేము మనకి ఏముందో అది రాయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ మీకు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్లో ఉన్నది దీన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏజ్ మీకు ఎప్పుడనేసి ఆటోమేటిక్గా కాలిక్యులేట్ అవుతుంది. మనకి మీరు 31 డిసెంబర్ 2024కి మీకు ఏజ్ ఎంత అవుతుంది అనేసి మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నొక్కవలసి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది. తర్వాత ఆ ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అన్నీ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళి సేవ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారైతే మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. హలో మనకి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మ్యాగజైన్. ఓకే, బాయ్.